హాయ్ మ్యామ్, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. సో కృతి ప్రసాద్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్, విశ్వప్రసాద్ గారి డాటర్. మేడం, ఇంత హ్యూజ్ సెట్ ఇక్కడ చాలా రియలిస్టిక్ గా ఉంది. ఇది ఐడియాలజీ అంతా ఎలా క్రియేట్ అయింది? Adi all because of Maruti sir. He had all his references and concepts, and based on that only we've designed this. అండ్ ప్రభాస్ గారిని ఈ వరల్డ్ లో, ఈ హారర్ ఫ్యాంటసీ వరల్డ్ లో చూడటం ఆడియన్స్ కి చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్, మేకింగ్, ఆయన హ్యూమర్ అండ్ రొమాంటిక్ సెన్స్ అంతా మళ్ళా తీసుకొచ్చారు. అంటే గ్లోరీని మళ్ళా బ్రింగ్ బ్యాక్ చేశారు. సో దీని వెనకతలు ఎలా హార్డ్ వర్క్ చేశారు? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? And it's because of Maruti sir and Prabhas only, and definitely that because of the confidence that we have in Maruti sir, we wanted to do this project. అండ్ మిరాయ్ అని ఇంకో ప్రాజెక్ట్ కూడా అవుతుంది. రీసెంట్ గా ఆ టీజర్ కూడా చూసాం. చాలా డిఫరెంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. మీరు సెలెక్ట్ చేసుకుంటున్న ప్రతి జోనర్ లో వస్తున్న ఫిలిమ్స్ ఉండే ఫిలిమ్స్ కి చాలా యూనిక్ గా ఉంటున్నాయి. దానికి రీజన్స్? And I'm listening to narrations, and I'm making sure that I choose particular scripts that can do well in screens, and audience ki kottaga undalani I'm focusing in that. December 5th na రిలీజ్ కాబోతున్న రాజా సాబ్ విజువల్స్, హ్యారీ పాటర్, నార్నియా, సో ఈ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ చూసినట్టే అనిపించింది. సో గ్రాఫిక్స్ పరంగా ఈ సినిమాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? And it's all VFX andi, so based on the director's vision we are executing that. So VFX is a long process and adi koncham time padtundi, but our responsibility is to make sure that we give the best quality. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటేనే భారీ బడ్జెట్ ఫిలిమ్స్, సో లార్జర్ దెన్ లైఫ్ ఫిలిమ్స్. ఈ సెట్ కూడా చాలా లార్జెస్ట్ సెట్ ఇన్ ఇండియా యాక్చువల్లీ. సో ఏం చెప్తారు ఆడియన్స్ కి? That they should enjoy this on the big screens. సో ఐ ఫీస్ట్ అయితే ఇవ్వబోతున్నారని చెప్తున్నారు కదా. సో ప్రభాస్ గారిని చాలా రోజుల తర్వాత ముగ్గురు హీరోయిన్లతో కలిసి చూస్తున్నాం. రొమాంటిక్ సెన్స్ కూడా చాలా కనిపిస్తుంది. హ్యూమర్, రొమాన్స్ అన్ని కనిపిస్తున్నాయి. అండ్ భయపెట్టారు కూడా. సో భయపెట్టడానికి మారుతి గారు స్క్రిప్ట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకున్నారు? మీరు ఏమైనా స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ అయ్యారు? లేదండి, దట్ ఈస్ ఆల్ మారుతి సర్స్ స్క్రిప్ట్ రైటింగ్. అసలు మేము దాని మీద ఏది ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇక్కడ ఈ ఆర్ట్ వర్క్ అంతా చాలా రియలిస్టిక్ గా ఉంది. ఆర్ట్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? ఈజ్ వెరీ టాలెంటెడ్ అండి. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా సెట్. సో హీ హాస్ వెరీ గ్రేట్ స్కిల్ అండ్ అమేజింగ్ టాలెంట్ హీ హాస్. లోపలికి రాగానే ఒక మ్యూజియం కి వచ్చినట్టు ఫీల్ వచ్చింది. అండ్ వింటేజ్ అంటే యాంటిక్ మహల్స్, యాంటిక్ ప్లేసెస్ ని చూస్తున్నట్టు, రాజదర్బార్లు చూస్తున్నట్టు. సో ఇది స్టోరీ కూడా పీరియాడికల్ గానే రన్ అవుతుందా, లేదంటే పాస్ట్ నాన్ లీనియర్ వేలో చెప్తారా? అది మీరు చూస్తారండి స్క్రీన్స్ లో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ ప్రీషియస్ టైం.